ఫస్ట్ అండి, నేను రజాక్. ఏదైనా గొప్ప మనసు చాటుకోవాలంటే అది మెగా ఫ్యామిలీ వల్ల అయిద్దా, ముంచే ఫ్యామిలీ వల్ల అయిద్దా అంటే తప్పనిసరిగా మెగా ఫ్యామిలీ వల్ల అయిద్దని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో సేవలు చేసిన ఇప్పటికీ కూడా వాళ్ళ మీద ఏడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. పద్మ విభూషణ్ వచ్చినప్పటికీ కూడా దాన్ని డబ్బులిచ్చి కొనుక్కున్నారని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారు ముంచే ఫ్యామిలీ యొక్క అభిమానులు. మనోడు అవమంటే మహా అయితే మీ టీవీ అధ్యక్షుడు, మా టీవీ అధ్యక్షుడు అవుతాడు తప్ప అంతకుమించి అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉండవు అనమాట. అంతకుమించి అయ్యే పరిస్థితులు అయితే ఉండవు. పద్మ విభూషణ్లు, పద్మభూషణ్లు, భారత రత్నాలు అవి వెంటనే తప్ప వచ్చేటువంటి ప్రయత్నం అవి ఎక్కడ కూడా ఉండవు అనమాట. మరి 175 సినిమాలు చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తన గొప్ప మనసును చాటుకుంటే ఈ రోజున ఆయనకు వచ్చినటువంటి పద్మ విభూషణ్ అవార్డు అనేది డబ్బుతో కొనుక్కున్నాడంటూ కొంతమంది చెవుల్లో నుంచి ఎంట్రీలు మలిచినటువంటి పెద్ద మనుషుల చేత తిట్టిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంత దయనీయమైన సిచ్యువేషన్ లో ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమ ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్క ఇండస్ట్రీ వాడు ఎవడైనా వచ్చి బయటకు వచ్చి అడ్డగోలు కామెంట్లు చేసి అడ్డగోలుగా మాట్లాడితే దానిపై మనం కౌంటర్ ఇవ్వాల్సింది పోయి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండి అదే పరిశ్రమకి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారిని ఇదే ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెత్తి మీద బొచ్చూడిపోయి చెవుల్లో ఎంట్రుకలు వచ్చినటువంటి ఒళ్ళంతా కూడా ముసలితనంతో మూలిగిపోతున్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అంటే ఒక వ్యక్తిని తన యొక్క దేహాన్ని అసాసినేట్ చేయకూడదు బేసిక్ గా. కానీ ఏంటంటే వాళ్ళది వాళ్ళు చూసుకోరు, కానీ పక్కన వాళ్ళది మాత్రం చూసి సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. అందుకే ఇంతలో రియాక్ట్ అవ్వాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఒక పెద్ద మనిషి రియాక్ట్ అయ్యాడు. మా తాతకి పద్మభూషణ్ రాలేదు, పద్మ విభూషణ్ రాలేదు, భారత రత్న రాలేదు. మా నాన్నకి పద్మ విభూషణ్ రాలేదు, భారత రత్న రాలేదు, ఆస్కార్ రాలేదు. కానీ చిరంజీవికి వచ్చేసింది, రామ్ చరణ్కి వచ్చేసింది. ఆ పుష్ప సినిమా అల్లు అర్జున్ కూడా అత్యుత్తమమైన బాగా మంచి యాక్టింగ్ చేశాడని చెప్పేసి అవార్డు కూడా వచ్చింది. మాకైతే ఏమి రావట్లేదు, మేము ఆ అప్పదిస్తున్నాం, ఈ అప్పదిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నా సరే మాకేమి రావట్లేదు, మెగా ఫ్యామిలీ ఈ అవార్డులు కొనుక్కుంటుందని చెప్పేసి ఒక విష ప్రచారానికి అయితే నాంది పలికినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి టైంలో ఎలా స్పందించాలి? ముంచే ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది, మెగా ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం కదా. అయినప్పటికీ కూడా వీళ్ళ మీద విష ప్రచారం చేయిస్తున్నటువంటి తీరు ముంచే ఫ్యామిలీ అభిమాని ఎంతైతే ఎవడకంట, నీ ముంచే ఫ్యామిలీ అభిమాని అయితే పొగుడుకో, తప్పులేదు. కానీ పక్కన వచ్చి అవార్డు వచ్చి తీసుకుంటాకపోతే దానిపై తిట్లు దండకం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. మెగాస్టార్ చిరంజీవి అన్న గొప్పోడా, ఏమైనా చేశాడా? నటనే కదా చేసింది, నటనకే దీనికేనా? చాలా మంది సోను సూద్ కూడా చేశాడు కదా, మరి సోను సూద్ కూడా ఇవ్వాలి కదా. సోను సూద్ చేసింది ఏంటంటే సోషల్ హెల్ప్. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చేస్తున్నారు. సోను సూద్ తో మెగాస్టార్ చిరంజీవి గారిని కంపేర్ చేసినప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి పెద్ద మనుషులంతా కూడా. సోను సూద్ అనే వ్యక్తి కరోనా పాండమిక్ లో మాత్రమే బయటకు వచ్చేసి ఉంటాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి మన ఇంట్లో టేప్ రికార్డర్లు ఉంటాయి కదా, వాక్మెన్స్ ఉంటాయి కదా, దాంట్లో పాటలు వినిపించే సందర్భంలో ఆ టైంలో నా అభిమానులంతా బ్లడ్ డొనేషన్ చేయండి, నా అభిమానులంతా కూడా ఐ డొనేషన్ చేయండి అని చెప్పేసి క్యాంపెయిన్ చేసినటువంటి వ్యక్తి. బ్లడ్ డొనేషన్ చేస్తే ఐ డొనేషన్ చేస్తే సరిపోతా? వాటిని సేఫ్ గా సెక్యూర్డ్ గా వాటిని పాడవకుండా ఉంచడానికి ఒక హాస్పిటల్ అనేది, ఐ బ్యాంక్ అనేది మెయింటైన్ చేయాలన్న విషయం తెలుసా? బ్లడ్ బ్యాంక్ అనేది మెయింటైన్ చేయాలని తెలుసా? దానికి కొన్ని లక్షల రూపాయలు ప్రతి నెల ఖర్చు అవుతాయి అన్న విషయం తెలుసా? ఇవన్నీ ఏమీ తెలియదు. సరే, కరోనా పాండమిక్ వస్తే సినీ అభిమానులు కావచ్చు, కొంతమంది సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి రోజువారీ పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఆదుకున్నటువంటి గొప్ప మహా వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఈ ముంచే ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఆ ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఈ ఫ్యామిలీ నుంచి ఎంతమంది బయటకు వచ్చారు? తన కష్టార్జితాన్ని, తన సొంత డబ్బుని, తన చారిటీ నుంచి ఒక 30-40 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఆక్సిజన్ బ్యాంక్ పెట్టించాడు అప్పటికప్పుడు. ఎందుకోసం పెట్టించాడు? ఆక్సిజన్ అందుకే జనాలు చచ్చిపోతున్నారని. అంతే తప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి ఏదో అవుతుందని కాదు. ఇంకో విషయం ఏంటంటే బండ్ల గణేష్ లాంటి వ్యక్తులు మాత్రమే మనం బయటకు వస్తే చూసాం. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంటే అపోలో హాస్పిటల్లో ఎలాంటి ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించారు మెగాస్టార్ చిరంజీవి గారు. అంత గొప్ప విలువలు కలిగినటువంటి వ్యక్తి, సినిమా పరంగా, తన నటన పరంగా, తన డాన్సుల పరంగా కొన్ని కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముంచే ఫ్యామిలీకి అభిమానులకు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఏ విధంగా స్పందించాలో అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇంత దిగజారిపోతారా? అది ఒక ఉన్నత శిఖరం కదా. తానే చెప్తున్నాడు కదా, నేను సినిమా ఇండస్ట్రీకి పెద్దనేం కాదు, నేను ఇద్దరు కొట్టుకుంటుంటే పంచాయతీలు ఏం చేయనని చెప్పేసి చెప్తున్నాడు కదా. అయినప్పటికీ ఎందుకు ఆయన మీద ఏడుపు? ఒకడేమో తిడతాడు, రేపు పొద్దున వచ్చి క్షమాపణ చెప్తాడు, కాళ్ళ మీద పడతాడు,
శాలువా కప్పుతాడు, అన్నా క్షమించన్నా అంటాడు, ఆయన క్షమించేస్తాడు. తిట్టిన తిట్లన్నీ ఆయన మర్చిపోతాడు కానీ అభిమానులు మర్చిపోరు. ఇంకొకడు వస్తాడు, కమిడియన్ వస్తాడు, పవన్ కళ్యాణ్ పక్కన తిడతాడు, పక్క రాష్ట్రంలో. ఈ రాష్ట్రంకి వస్తాడు, తెలంగాణలోకి ఎంట్రీకి ఇస్తాడు. వచ్చి రావడంతో మన చిరంజీవి గారి కాళ్ళ మీద పడిపోతాడు. అన్నా నువ్వే నా దిక్కు, నాకు సినిమా అవకాశాలు లేవు అంటాడు. వెంటనే ఆయన కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం, మళ్ళీ ఇక్కడ ఈ మాట అనేసి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళేసి పవన్ కళ్యాణ్ తిడతాడు. ఏంది పాలిటిక్స్, ఏంటి రాజకీయాలు? ఏ అంటే చిరంజీవికి రాజకీయాలు చేయడం రాదని చెప్పేసి, ఎంత రాజకీయాల్లో పార్టీని తీసేసుకున్నంత మాత్రాన మరీ రాజకీయాలు తెలియదని చెప్పేసి ఇంత గుడ్డిగా ఆయన ఎవడు ఎన్ని తిట్టినా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. అది ఇంకో దరిద్రం. విషయం ఏంటంటే రామ్ చరణ్ అవార్డు కొనుక్కున్నాడంట అప్పట్లో, ఆస్కార్ ఏదైతే వచ్చిందో వెళ్ళారో ఆ సినిమాకి గాను రామ్ చరణ్ కూడా కొనుక్కున్నాడు. ఆ తర్వాత మన బన్నీ కూడా కొనేసుకున్నాడు, ఉత్తమ నటుడు అవార్డు కొనేసుకున్నాడు. ఇక ఇప్పుడు చిరంజీవి గారు కూడా పద్మ విభూషణ్ కూడా కొనేసుకున్నాడు అని చెప్పేసి వీళ్ళ వెధవ ప్రాలాపనలో పేలుతున్న పరిస్థితుల్లో మరి మెగా అభిమానులు అయితే ఘాటుగానే స్పందిస్తున్నారు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం రియాక్షన్ అయితే రావట్లేదు. వాళ్ళు ఇలాంటి వాటికి రియాక్ట్ కారు, కానీ వాళ్ళ అభిమానులు మాత్రమే రియాక్ట్ అవుతారు. ఏదైనప్పటికీ వయసు మీద పడిన తర్వాత కూడా ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడడం ఆ ముంచే ఫ్యామిలీ అభిమానులకి ఏమాత్రం కూడా సమంజసం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలుసుకోవాలా. మీరు కష్టపడండి, ఆస్కార్ లెవెల్లో సినిమాలు తీయండి, 100 కోట్లు పెట్టి సినిమాలు తీయండి. భారతరత్న, భారత కుమారుడు ఇంకే సినిమాలు తీశారు, వాటికి 1 టికెట్ 2 టికెట్లు తెగలేదు. అరే బాబు మీకు ఇన్ని టికెట్లు తెగినీరా అని చెప్పేసి మీ ఫోటోలు పెడితేనేమో కాపీరైట్లు వేస్తారు. ఇంకొక విషయంకి వెళ్తేనేమో ఇప్పుడు హయ్యర్ పర్పస్ అని చెప్పేసి ఒకడు వాగుతాడు. సో అరే నువ్వు హయ్యర్ పర్పస్ ఎలా అంటావు, చిరంజీవి ఎదిగాడంట, పవన్ కళ్యాణ్ ఎదిగాడంట, మధ్యలో ఉన్న నాగబాబు మాత్రం ఎలాంటి హయ్యర్ పర్పస్ లేకపోవడం కారణంగా అలాగే మిగిలిపోయాడంట అని చెప్పేసి ఒకడు ప్రచారం చేస్తాడు. సరేరా బాబు అని చెప్పేసి దానికి కౌంటర్ ఇస్తే, ఆ హయ్యర్ పర్పస్ కోసం కౌంటర్ ఇస్తే వాడొచ్చేసి ఛానల్ మీద కాపీరైట్ లేపిస్తాడు. సో ఇదే వాళ్ళ బ్రతుకులు. వాళ్ళేమో ముందు వాగేస్తారు, దానికి మనం రియాక్ట్ అయితే, మెగా అభిమానులుగా రియాక్ట్ అయితే కనుక అభిమానులు మళ్ళీ దాని మీద కాపీరైట్లు వేయించి ఆ వీడియోలు తీయించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇంత దిక్కుమాలిన ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డు కొనుక్కున్నారు, అల్లు అర్జున్ అవార్డు కొనుక్కున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి వ్యక్తులు ఆ ముంచే ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులే. ఆ ముంచే ఫ్యామిలీకి ఏ కష్టం వచ్చినా అన్నదమ్ములు రోడ్డెక్కి కొట్టుకున్నా సరే ముందు ఈ ముసలి మనిషి వచ్చి బయటకు వచ్చేసి, అంటే ముసలే అనకూడదు కానీ ఏంటంటే ఆ పెద్ద మనిషిని తిట్టడానికి కూడా మాటలు రానటువంటి పరిస్థితి. మరి ఏం చేస్తాం? సో ఆ వయసులో 10 మందికి జ్ఞానబోధ చేయాల్సినటువంటి ఆ పెద్ద మనిషి ఒక టీవీ మరి ఇంటర్వ్యూలు అంటే ఆ పిచ్చి అంటే నాకైతే అర్థం కాదు. కానీ ఎవరు తీసుకెళ్లి మైక్ పెట్టినా సరే ముందు మెగా ఫ్యామిలీని తిడుతున్నాడు. నాకు అక్కడ లాజిక్ కొట్టేస్తుంది. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు రా వై, ఆడవాడు ఉండేవాడు వరకు సుత్తి రాజేష్ అని చెప్పేసి ఆడిగోడు అంతే. లేచినప్పటి నుంచి వీళ్ళని తిట్టడం, వీళ్ళకి ఇంకే పని ఉండదు, ముందు వీళ్ళని తిట్టాలి అంతే. ఇలా తిట్టాలి, వీళ్ళ మీద దుమ్మెత్తి పోయాలా, వీళ్ళని రోడ్డుకి లాగాలి, ఇదే పరిస్థితి వాళ్ళకి. సో ఆ దేవుడిని భగవంతుడిని కోరుకుంటుంది ఏంటంటే ఈ ముంచే ఫ్యామిలీ అభిమాని ఎవరైతే ఉన్నాడో ఆ ముసలి పీనుగా, సో దయచేసి ఇప్పటికైనా ఆ జ్ఞానం భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం. ఎందుకంటే మరీ విచ్చలవిడితనంగా తయారవుతుంది. ఏదో హామీలు ఇచ్చాడు, 2 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పటి వరకు ఆ మా సంబంధించినటువంటి ఏం చేశాడో తెలియదు. అప్పట్లో తండ్రి మీమా అధ్యక్షుడు ఉన్నప్పుడు చిరంజీవి గారికి వచ్చేసి పద్మభూషణ్ వచ్చింది. ఇప్పుడు కొడుకు మీమా అధ్యక్షుడు ఉంటే ఈ టైంలో పద్మ విభూషణ్ వచ్చింది చిరంజీవి గారు. దీన్నే అంటారు మీ ఏడుపులే మా ఎదుగుదల అని చెప్పేసి. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఒక పక్క మీమా అధ్యక్షులు అక్కడ ఉండిపోయారు. ఈ పద్మభూషణ్, పద్మ విభూషణ్, నటనకి సంబంధించి ఉత్తమ పురస్కారాలు, అదేవిధంగా గ్లోబల్ స్థాయిలో నటనకు గాను మెగాస్టార్ చిరంజీవి గారికి రీసెంట్ గా ఒకటి వచ్చింది ఫిల్మ్ కి సంబంధించి గోవాలో ఒక ఫెస్టివల్ చేసినప్పుడు. అప్పుడు నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి ఉత్తమ యాక్టర్ గా అవార్డు వచ్చినట్టు. సో వాళ్ళేమో ఆ స్థాయికి ఎదుగుతూ ఉంటే వీళ్ళేమో వీళ్ళ మీద ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి.